హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫ్రైడే పూజ మినీ బ్లాగ్. మన ఛానల్లో పూజ వీడియోస్ అయితే చాలా బాగా ఇష్టపడుతున్నారు కదా, అందుకే మోస్ట్లీ పూజ బ్లాగ్స్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ముందు రోజే అన్ని పనులు చేసుకున్నా కానీ ఆ పర్టికులర్ టైంకి వచ్చేసరికి లేట్ అవుతూనే ఉంటుంది కదా. జనరల్ గా మా ఇంట్లో నేను ఫ్రైడే పూజ చేసుకుంటాను, సాటర్డే మా వారు చేస్తారు. యాక్చువల్ గా ఏ ఇంట్లో అయినా కానీ ఇంటికి పెద్ద మనిషి దీపారాధన చేయాలి అని అంటుంటారు. అదే మంచిది కూడా. పెద్దవాళ్ళు అంటూనే ఉంటారు కదా, పెద్దవాళ్ళ పూజ ఫలితాలే పిల్లలకు వస్తూ ఉంటుంది అని. ఇంటికి పెద్ద అంటే మన భర్తే కదా. మనం అన్ని రెడీ చేసిస్తే పూజ చెయ్యను అనే భర్తలు ఉండరు అనుకుంటా. ప్రజెంట్ జరుగుతున్న 7 శనివారాల వ్రతం కానీ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కానీ ఇద్దరం కలిసే పూజలు చేసుకుంటాము. ఫ్రైడే మాత్రం ఓన్లీ నేనే చేసుకుంటాను, సాటర్డే మాత్రం ఓన్లీ మా వారే చేసుకుంటారు. అంటే ఫ్రైడే వచ్చేసరికి A to Z నేనే ప్రిపేర్ చేసుకుంటాను, నేనే పూజ చేసుకుంటాను. సాటర్డే అన్ని రెడీ చేసిస్తే మా వారైతే హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసుకుంటారు. ఈ చిట్టి చిట్టి ఫ్లవర్స్ చూసారా, మీకు అర్థమైందా? క్లేస్ తో అయితే ప్రిపేర్ చేసాను. యాక్చువల్ గా పాపకైతే హెల్త్ బాగాలేదు, తనతో స్పెండ్ చేయాలి కదా, తనతో పాటు కలిసి ఇద్దరం కలిసి ఈ ఫ్లవర్స్ అయితే రెడీ చేసాము. బేస్ లో కనిపిస్తుంది మాత్రం సిరప్ మూత, ఒకటి టెడ్డీ, ఒకటి ఫ్లవర్ చేసాము. పిల్లలకి బాలేనప్పుడు మీరైతే ఎలా ఎంటర్టైన్ చేస్తారు? నేనైతే ఏదొకటి క్రాఫ్ట్ లో టైపు ఏదొకటి నేర్పిస్తూనే ఉంటాను. 7 శనివారాల వ్రతం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అసలు 7 శనివారాల వ్రతం ఎవరు చేసుకోవాలి అని అంటే, ఇంటికి కానీ మనకి కానీ ఎంత పెద్ద దిష్టి ఉన్నా కానీ పోవడానికి, ఇల్లు కట్టుకోవాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా తీరాలి అని అంటే ఈ వ్రతం చేసుకోవచ్చు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా కానీ పెళ్లి కాకపోతే, ఎంత కాలం నుండో పిల్లలు పుట్టక ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం, ఎంతటి అనారోగ్యం ఉన్నా కానీ ఈ వ్రతం ఒక్కటి చేసుకుంటే చాలు, ఇట్టే తగ్గిపోతుంది. ఇలాంటి ఎంతటి గట్టి కోరిక ఉన్నా కానీ ఈ వ్రతం ఒక్కటి చేసుకుంటే చాలు, తప్పకుండా నెరవేరుతుంది. ఇవన్నీ నేను శాస్త్ర ప్రకారంగా మాత్రమే చెప్పడం లేదండి. ఈ వ్రతం చేసుకుని ఫలితం పొందిన వాళ్ళ మాటలు విన్న తర్వాత ఈ మాట మాట్లాడుతున్నాను. ఫలితం పొందిన వాళ్ళు కొంతమంది కామెంట్ చేశారు, అవి చూడండి. ఇంకోటి నేను పర్సనల్ గా చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఈవినింగ్ ఏ టైం కో వస్తుంటాము, ఫుల్ బిజీగా ఉంటాము, కానీ పూజ చేసుకోవాలనుకుంటున్నాం కానీ కుదరడం లేదు అనుకున్న వారికైతే ఒక్కటే చెప్తాను, మనం ఎవ్వరికి అన్యాయం చేయకుండా మన వలన ఎవ్వరూ బాధపడకుండా చూసుకుంటాం కదా, అంతకన్నా గొప్ప పూజ ఫలితం ఇంకోటి ఉండదు. ఈ రోజు నేను నైవేద్యంగా ఆరెంజ్ పులిహోర అలానే పాలని నైవేద్యంగా పెట్టుకున్నాను. ఈ పూజ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.